హలో! ఇదొచ్చేసి నా మేకప్ రొటీన్ అనేది చూపిస్తానన్నాను కదా! సో, బర్త్‌డే రోజు ఎలా సింపుల్‌గా మేకప్ అనేది వేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ మనం ఫేస్ వాష్ చేసుకొని మాయిశ్చరైజర్ అనేది అప్లై చేసుకున్నాను. అది చూపియడం మర్చిపోయాను. దెన్ ఆఫ్టర్ మాయిశ్చరైజర్ తర్వాత నేనొచ్చేసి సింపుల్‌గా ఫౌండేషన్ అనేది అప్లై చేశాను. సింపుల్ మేకప్ అండ్ హెవీగా ఏం కాదు. ఆఫ్టర్ ఫౌండేషన్ వచ్చేసి నేను లిప్ బామ్ అనేది యూజ్ చేశాను. నేనేమేం ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేశానో కింద ట్యాగ్ చేస్తాను. నెక్స్ట్ లిప్స్టిక్ తీసుకొని జస్ట్ ఐస్ పైన అప్లై చేసుకున్నాను. ఎక్కువ నేను లిప్స్టిక్కే యూజ్ చేస్తాను. నైట్ అలా అయితే కొంచెం గ్లిటర్ అనేది యూజ్ చేస్తాను. దానిపైన వచ్చేసి కొంచెం లైట్గా అప్లై చేసి నెక్స్ట్ నేను ఐలైనర్ అనేది అప్లై చేశాను. ఇదంతా ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నాను. నాకు ఫస్ట్ టైం ఇలా మేకప్ అనేది ఇట్లా కెమెరా ముందు చూసి షూట్ చేయడం. సో, కొంచెం అటు ఇటుగా కూడా వచ్చినాయి. కొంచెం సింపుల్గా అవ్వడానికైతే ఇలా యూజ్ చేస్తాను నేను. ఎక్కువ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేయను. అదే కొంచెం హెవీగా రెడీ అవ్వాలనుకుంటే కొంచెం ఎక్కువ ప్రొడక్ట్స్ అనేది యూజ్ చేస్తాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా హెవీ మేకప్ వేసుకున్నప్పుడు కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎలా వేసుకుంటాను ఏంటి అనేది. హైలైటర్గా కూడా నేను లిప్స్టిక్కే కొంచెం హైలైటర్గా అనేది యూజ్ చేస్తాను. చీక్స్కి వాటికి అంతా కూడా లాస్ట్లో వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి ఐబ్రోస్ అనేది ఫిల్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కాజల్ అనేది యూజ్ చేశాను. అప్పుడప్పుడు కాజల్ అనేది యూజ్ చేస్తాను. సమ్టైమ్స్ కాజల్ అనేది నచ్చుతుంది. సమ్టైమ్స్ అనేది నా ఫేస్కి కాజల్ అనేది నచ్చదు ఎందుకో. దెన్ నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ అనేది అప్లై చేశాను. నెక్స్ట్ వచ్చేసి లిప్స్టిక్ అనేది అప్లై చేశాను. లాస్ట్లో వచ్చేసి ఫైనల్గా మేకప్ సెట్టింగ్ స్ప్రే అనేది యూజ్ చేశాను. ఇది వచ్చేసి లెస్ ప్రొడక్ట్స్ తోటి మేకప్ అనేది ఎలా వేసుకుంటాను నేను వచ్చేసి. మీకు నచ్చిందా? ఫైనల్ అవుట్పుట్ వచ్చేసి ఎలా ఉందో చూసేయండి. ఇది వచ్చేసి నా బర్త్డేకి అనేది నేను ఇలా సింపుల్గా అనేది రెడీ అయ్యాను. ఎలా ఉందో మాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తగదం తగదం తాన రాన రాన రే తగదం తగదం తాన